రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం సిద్ధరామయ్య శాసనసభలో చారిత్రాత్మక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 16 ఏళ్లలోపు వయసు గల పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించకుండా పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని వారి భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో స్పష్టం చేశారు. దీంతో భారతదేశంలో ఇటువంటి సాహసోపేతమైన చర్య తీసుకున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక చరిత్రలో నిలిచింది. ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా పిల్లల మానసిక ఆరోగ్యం, పెరుగుతున్న మొబైల్ ఫోన్ వ్యసనంపై ఆందోళనలు ఉన్నాయి. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా లభిస్తున్న సమాచారం వల్ల పిల్లలు చదువుపై ఏకాగ్రత కోల్పోవడమే కాకుండా మానసిక ఒత్తిడి, సైబర్ బుల్లింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాల బారిన పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో పాటు కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఇటువంటి నిషేధాలను అమలు చేయడాన్ని ఉదాహరణగా తీసుకున్న ప్రభుత్వం నిపుణులు, విద్యావేత్తలతో చర్చించిన అనంతరం ఈ సమగ్ర విధానాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయం కోసం మనతో చర్చించడానికి పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. వెల్కమ్ టు ద షో సార్. సార్, అయితే కర్ణాటక తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? మా తేజస్వి, మీకు ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను స్వాగతిస్తున్నాను. కానీ ఇది కేవలం కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చేస్తే సాధ్యం కాదు. ఇది సైబర్ చట్టం దేశమంతా చేస్తే బాగుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ అమలు కర్ణాటకను స్వాగతిస్తూనే, కర్ణాటక అసెంబ్లీలో వారు చేసిన సిద్ధరామయ్య గారు చేసిన ప్రకటన స్వాగతిస్తూనే ఇందులో రెండవ కోణం కూడా ఆలోచించాలన్నమాట. ఇప్పుడు కూడా మనకు నిషేధించి దేన్ని ఆపలేము కొన్నిసార్లు కదా. నిషేధం అమలు కావాలంటే దానికి అవసరమైన సపోర్టెడ్ అన్ని అంగాలను సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు మనకు మన వెంకట చందమామ కథలో అలాంటి దిక్కు పోవద్దురా అంటే రాజకుమారుడు ఏం చేస్తాడు? ఉత్తరం దిక్కే పోతాడు కదా. నిషేధం కాగానే దాని మీద ఆసక్తి కలుగుతుంది. అందులో ఏముందో చూద్దాం అనిపిస్తుంది కదా, స్వేచ్ఛ కట్టే. అట్లానే భారత సుప్రీంకోర్టు గతంలోని 1965 లో ఒక మంచి మాట ఏదైనా సరే నియంత్రించి ఆపలేము, నిషేధించి ఆపలేము, నియంత్రించాలని. మద్యపానము, మనకు జూదము, వ్యభిచారము, ఇట్లాంటి మానవ బలహీనతలు, అటువంటి వాటిని నిషేధిస్తే లాభం లేదు. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర తాగి వస్తాడు నిషేధిస్తే కదా. కనుక మానవ బలహీనతను నియంత్రించాలి, అవగాహన కల్పించాలి, ఈ రెండు అన్నదా. కనుక ఆ మాట ఇప్పటికీ నేను అదే మాట అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ నిషేధిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దొంగచాటు వ్యవహారం మొదలైంది కదా. కానీ నిషేధించే క్రమంలో కూడా ఒక ప్రాంతాన్ని నిషేధించాలంటే కొంత కష్టతరమైంది. అదే దేశం అంతా అంటే ఒక రకంగా ఉంటుంది. చూస్తున్నాం ఇంటర్నెట్ ఇప్పుడు ఆపడం ఎంత సులువైందంటే ఒక ముళ్ళకంచె వేసేయచ్చు. కానీ అది ఎంతవరకు సాధ్యం అవుద్ది అంటే రెండు రకాలు. ఒకటేమో తేజస్వి గారు, ఒక మాట ఏమో ఎప్పుడు కూడా కొన్ని నియంత్రణలు ఎట్లా ఉంటాయంటే సామూహికంగా చేసినప్పుడు సాధ్యం అవుతుంది. దీనిలో 3 ఉన్నాయి: పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, స్కూళ్ళు, అట్లాగే సమాజం. ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ రంగాలను ఆలోచించకపోతే ఏదో ఒకటి అక్కడ నిషేధిస్తే 16 ఏళ్ళలోపు చూడరు అనుకుంటే కష్టం. నెంబర్ 1. పెద్దవాళ్ళ అకౌంట్లు ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఫోన్లు ఇస్తారు కదా పిల్లలకు. అప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళు యాక్సెస్ ఉండొద్దు, కరెక్టే. కానీ మనకు చాలా ఉన్నాయి కదా, నియంత్రణలు ఉన్నాయి కదా. ఇప్పుడు చైల్డ్ లాక్ వేసుకోవచ్చు. కార్లో కూర్చుంటే డోర్ల నుంచి మొదలుకుంటే ఇప్పుడు సెల్ ఫోన్ లో కూడా చైల్డ్ లాక్ వేసుకోవచ్చు కదా. ఎప్పుడు కూడా ఒక కత్తి లాంటిది సాంకేతికత. ఈ కత్తి లాంటి సాంకేతికతను మనం కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. ఏది కోస్తున్నాం అనేది ముఖ్యం కదా. అందుకని ఏమంటున్నా అంటే కూరగాయలు కోయాలన్నా మెడకాయలు కోయాలని కత్తి తప్పు కాదు, కత్తి కోసేవాడి తప్పు. ఇక్కడ కూడా ఈ నియంత్రణను ఆహ్వానిస్తూనే దీనికి అవసరమైన సపోర్టెడ్ కొన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాను. అయితే అంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కర్ణాటక ప్రభుత్వం అంటే కారణాలు ఏమన్నా ఉండుంటాయంటారా సార్? సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లలు మానసిక ఆరోగ్యం కానీ చదువు మీద నిజంగా అసలు ఎంత ప్రభావం ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా దుష్ఫలితాలు వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇవాళ గతంలో చిన్న పిల్లలకు ఏం చేసేవాళ్ళు? చందమామను చూపించి కథలు చెప్పేవారు కదా. ఇప్పుడు ఏమైంది? సెల్ ఫోన్ చేతిలో పెడితే తప్ప ఉగ్గు పాలు కూడా తాగడం లేదు, ఉగ్గు తినడం లేదు పిల్లలు కదా. అక్కడి నుంచి మొత్తం
పిల్లలను పెంపకంలో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లలను వాళ్ళు ఫ్రీగా ఉంటే అంటే సెల్ ఫోన్ ఇస్తే మనకు విసిగించరు. వాళ్ళ ఆట ఆడుకుంటారని మొదలు పెడుతున్నాం కదా. ప్రతిది తినే దగ్గర నుంచి మొదలు పడుకునే దగ్గర దాకా మన సెల్ ఫోన్ ఇస్తే మన పని మనం చేసుకోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నాం. కొంచెం ఎదిగిన పిల్లలకి చూస్తున్నాం. దానివల్ల చాలా వస్తున్నాయి. కళ్ళు ఖరాబ్ అవుతాయి. అట్లాగే మెంటల్ కూడా మెంటల్ ఇల్నెస్ కూడా సరిగ్గా ఉండదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. సైన్స్ పరంగా చూసినా, ఆరోగ్య పరంగా చూసినా చాలా ఉన్నాయి. కానీ దీన్ని మనం ప్రోత్సహిస్తుంది ఎవరు? మన పని తప్పించుకోవడానికి ఫస్ట్ తల్లిదండ్రులు. స్కూల్కి వెళ్తే స్కూల్లో కూడా హోంవర్క్ నుంచి మొదలు పెడితే చాలా పనులు కూడా సులువు అవుతున్నాయి కదా. నిజంగా చెప్పాలంటే సెల్ ఫోన్ ఉపయోగపడుతుంది కూడా. స్కూల్ పిల్లలకి, హై స్కూల్ పిల్లలకైతే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీకు చాలా విషయాలు దాని ద్వారా తెలుసుకుంటున్నారు, కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. అట్లాగే కొన్ని విషయాలను అప్పటికప్పుడు ప్రశ్నలు జవాబులు చేసుకుంటున్నారు, కాదట్లేదు. కానీ అంతవరకు పరిమితం అయితే వేరు. కానీ మిగతా అందులో కనపడే చెదాలను చూడడం వల్ల కూడా నష్టం. ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్ హవర్స్ అని ఉన్నాయి కొన్ని. అంటే ఏ ఏజ్ పీరియడ్ ఎంతవరకు వాడొచ్చు అనేది సైంటిఫిక్ గా రుజువైంది. దాన్ని వాడుకోవడానికి నష్టం లేదంటున్నా. అట్లా చేయాలి. ఈ 16 ఏళ్ల పిల్లలకి మొత్తం రద్దు చేయాలంటే కొన్ని సామూహిక చర్యలు అవసరం. నేను అన్నాను కదా, కుటుంబము, తల్లిదండ్రులు, కుటుంబము, అట్లాగే సమాజము, స్కూళ్ళు ఇవన్నీ మారాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. అయితే మనం అందరం చూసాం కరోనా సమయంలో కూడా మొత్తం ఎడ్యుకేషన్ ఆన్లైన్ ద్వారానే జరిగింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. స్కూల్ కానీ కాలేజ్లు కానీ ఈ హోంవర్క్ దగ్గర నుంచి అసైన్మెంట్స్ కానీ స్లిప్ టెస్ట్లు కానీ దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఆన్లైన్ క్లాసుల్లో కానీ మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఈ నిషేధంతో విద్యా వ్యవస్థను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారు? అదే రెండో కోణం కూడా చెప్తానండి. ఇప్పుడు మనం ఉన్నాం. నేను గతంలో స్టూడియోకి పోయేవాడిని. ఏదైనా ఒక స్టూడియోకి వస్తే ఓ రోజంతా పోయేది, డే పోయేది. ఇప్పుడు నేను రోజు 10 టీవీలో మాట్లాడగలుగుతున్నాను. అంటే ఒక సంక్షోభం మరొక పరిష్కారం సూచించింది. కరోనా సంక్షోభం ఏం చేసింది? మనం దగ్గర చేసింది, సమాజాన్ని ఇంకా దగ్గర చేసింది కదా. అంటే ఒక సంక్షోభం పరిష్కారం సూచించినట్టే పరిష్కారం కోసం కూడా సామూహిక చర్యలు అవసరం అంటున్నాం. ఉదాహరణకు ఒక ఎలుకల నిర్మూలన చేద్దాం అనుకున్న రైతులందరూ. రైతు ఒక్కడే తన పొలంలో ఎలుకల నిర్మూలన చేస్తే పక్క పొలం నుంచి ఎలుకలు వస్తాయా కావాలి. అప్పుడు ఏం చేయాలి? సామూహికంగా ఆ ప్రాంతంలో ఉన్న వారి పొలాల్లో ఉన్న అందరు రైతు ప్రయత్నం చేసినప్పుడు జరుగుతుంది. అట్లాగే సామూహిక చర్యలు, మాదక ద్రవ్యాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. దాన్ని నిషేధించాలంటే ఏదో ఒక దేశము ఏదో ఒక గోడ కట్టుకొని ఉంటే, గోడ కట్టుకుని దేశాలే కూలిపోతున్నాయి. అటువంటిప్పుడు గోడ కట్టుకుని ఉండే కదా సామూహికంగా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఇట్లాంటివన్నీ సామూహిక చర్యలలో నేను చెప్పిన ఎలుకల నిర్మూలన నుంచి మొదలుకొని ఇది కూడా ఏంటంటే సామూహికంగా అందరూ కట్టగట్టుకొని ఆలోచించాల్సిన అంశం. ఖచ్చితంగా ఈ 16 ఏళ్ళలో పిల్లలకు వాడకుండా చేస్తే మంచిది. కానీ అవసరమైనప్పుడు వాడకుంటే ఎట్లా అని మళ్ళీ రెండో ప్రశ్న వస్తుంది కదా. అందుకనే రెండు కోణాలు చూడమంటున్నారు. ఇవాళ చూద్దాం. ప్రయోగం చేస్తున్నారు, ఆస్ట్రేలియా ప్రయోగం చేశారు, కొన్ని పాశ్చాత్య దేశాలు ప్రయోగం చేశారు. అక్కడ ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు సక్సెస్ కాలేదు అని చూడాల్సిన అవసరం ఉంది. మనకు మన చట్టాల ప్రకారం కూడా బిలో 14 మన 16 ఇయర్స్ వాళ్ళు మనకు జువెనల్ కోర్టుకు పంపుతాం. మనం బిలో 18 ఇయర్స్ వాళ్ళు జువెనల్ కోర్టుకు పంపుతాం ఏదైనా నేరం చేస్తే. కనుక అట్లా కాకుండా అంటే చెప్పాను కదా, కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు, మెడకాయలుకోవచ్చు. అంటే సోషల్ మీడియా అనేది కత్తి లాంటిది. దీన్ని వాడే విధానాన్ని మార్చుకొని లోక కళ్యాణానికి, మంచికి, చదువుకు వాడుకుంటే తప్పులేదు. ఈ నిషేధం ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాం. అంటే ఎప్పుడే మన సంధికాలంలో సమస్యను మనం వర్ణించవచ్చు కానీ దాని పరిష్కారం చెప్పలేం కదా. చూద్దాం, బాగానే ఉంటుంది. అయితే టీనేజర్లు ఈ నిషేధాన్ని ఎలా తీసుకుంటారంటే యాక్సెప్ట్ చేయగలరా? ఇది వారి ఫ్రీడమ్ కావచ్చు, సోషల్ కనెక్షన్ కూడా దూరం చేస్తుందని చెప్పుకోవాలి, లేదా ఇది వారికి మంచి అలవాట్లను కూడా ఏర్పరుస్తుంది అంటారా? ఏమనుకోవచ్చు మనం అసలు? నేను వృత్తిపరంగా న్యాయవాదిని కానీ చాలా వరకు నేను స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రశ్న వేస్తే 6 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇస్తలేదు. 6 నిమిషం టైం ఇస్తే వెంటనే వాళ్ళు సెల్ ఫోన్ చూసి సమాధానం చెప్పేస్తున్నారు, ఎటువంటి క్లిష్టమైన ప్రశ్నకైనా. అందుకని ఏమంటున్నారు అంటే మెంటల్ ఎబిలిటీ తక్కువ అవుతుంది ఏమంటున్నారు, ఆలోచించే సామర్థ్యం తక్కువ అవుతుంది కొన్ని విషయాలు. ఉదాహరణ క్యాలిక్యులేటర్ వచ్చినాక చూడండి, 2 2 4 నేను గొర్రెలెక్క ఎన్నంటే లెక్క చెప్తాను. కానీ 2 2 4 అవునా కాదని ఒకసారి మన క్యాలిక్యులేటర్ చూసుకొని సెల్ ఫోన్ లో ఉన్న క్యాలిక్యులేటర్ వాడు చెప్తున్నారు. అది ఏమైందంటే మెంటల్ ఎబిలిటీ దెబ్బతీస్తుంది, అంటే ఆలోచన పరిజ్ఞానాన్ని నష్టం చేస్తుంది కదా. ఇది అంతే, సెల్ ఫోన్లలో చాలా మేలు కాదంటే, కానీ దీన్ని వాడడం వల్ల ఏమైందంటే ఆలోచన శక్తి పోయి పూర్తిగా కంప్యూటర్ అంటే కరెక్ట్ ఆన్సర్ తెలిసి కూడా అది కరెక్టా కాదా వెరిఫై చేసుకునే వస్తుంది కదా. అప్పుడేమవుతుందంటే మన మీద మనకు అనుమానం, మన సామర్థ్యం మీద మనకు అనుమానం, మన సామర్థ్యాన్ని పెంపొందించుకునే దానిలో అనుమానం, ఆలోచన ధోరణిని పెంచుకునే క్రమంలో అనుమానం, మనకు అసందిగ్ధత ఉంటాయి అంటున్నాం. ఇవి కరెక్ట్ కాదు. అందుకని ఏమంటారు అంటే మనిషి మెదడుతోనే ఆలోచించిన దానికి కంప్యూటర్నో లేకుండా వాడిన దానికి తేడా ఉన్నట్టే ఇక్కడ కూడా మనకు దొడ్డిదారులు వస్తాయి. ఇప్పుడు నిషేధించినందుకు ఏం చేస్తారు, పెద్దవాళ్ళ అకౌంట్ ని చూస్తుంటారు. అప్పుడు పెద్దవాళ్ళ అకౌంట్ అయితే మనం తీసేయలేం కదా, సెల్ ఫోన్ పట్టుకుంటే చంపేయలేం కదా. అదే జరిగింది ఇప్పుడు. సెల్ ఫోన్ వద్దన్నందుకు టీచర్ని కొట్టిన పిల్లలు చూసాం మనం.
లేటెస్ట్ అని కొడుతుంది ఒక అమ్మాయి. సోషల్ మీడియాలో తెల్లాలేస్తే అవే వస్తున్నాయి. సెల్ ఫోన్ లోపల తీసుకెళ్ళొద్దు క్లాస్‌లో కంటే. బ్యాగ్‌లో దాచుకొని తీసుకెళ్తున్నారు. క్లాస్‌లో టీచర్ చెప్తుంటాడు, వీళ్ళు చూస్తుంటారు సెల్ ఫోన్‌లో. అసెంబ్లీలోనే ఫోన్ వీడియో చూసి పెద్దలు ఉన్నప్పుడు ఈ పిల్లలు చిన్న చిన్న తప్పులు చేయరా? అందుకని ఏమంటారంటే ఇది ఆచరణ సాధ్యమా కాదా అని ఆలోచించాల్సి, నిర్ణయం మంచిదే. ఆ నిర్ణయాన్ని అమలు పరచడానికి అవసరం యంత్రాంగం ఏంటిది? ఎట్లా చేయాలి? స్కూళ్ళలో నిషేధిస్తే ఓ రకంగా ఉంటది. కానీ మొత్తం ఇంటర్నెట్ ను మొత్తం 16 ఏళ్ళ పిల్లలందరూ నిషేధిస్తే ఏమైందంటే స్కూళ్ళలో తీసుకుపోనీకి ఏమైనా చేయొచ్చు. సెల్ ఫోన్ అందుబాటులో లేకుండా చూడరు కదా, అక్కడ చేయొచ్చు. అట్లానే కుటుంబ సభ్యులు కూడా సెల్ ఫోన్ ఒక అవసరమైన హోంవర్క్ టైంలోనో లేకుంటే ఇతరత్ర అవసరాలు ఇచ్చి మాత్రం 1 గంట 2 గంటలో వాళ్ళకి అనుమతిస్తే తప్పు లేదు. 16 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్మీడియట్ వస్తారు. ఫస్ట్ ఇయర్ 10th అయిపోతుంది. 10th అయిపోయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉంటారు పిల్లలైతే కదా. అటువంటి అప్పుడు మరి ఈ విద్యా విధానంలో మరి 16 ఏళ్ల దాకా ఈ నిషేధం అమలైంది అనుకోండి, అప్పుడు మరి మిగతా పిల్లలకు వీళ్ళకు తేడా ఖచ్చితంగా ఉంటది కదా. అది ఎట్లా చేస్తారు అంటే ఒక సామాజిక సమస్యగా, రాజకీయ ఆర్థిక సమస్య కూడా చూడాలంటాడు. ఇక్కడ కేవలం అసెంబ్లీలో బిల్లు పాస్ కాగానే అది అమలవుద్దా అంటే ఏ చట్టమైన తేజస్వి ఎప్పుడు కూడా 90% అమలై 90% మంది దాన్ని ఆచరిస్తే అది మంచి చట్టం అవుతుంది. చట్టం ఉపయోగపడుతుంది. చట్టం లేకుండా అమలవుతుంది. 90% తిరస్కరిస్తే చట్టం ఉన్న చట్టబద్ధం అవుతుంది కదా. అందుకని ఇప్పుడు చట్టం చేయడానికి అంటే దీనికి అవసరమైన ఏర్పాట్లు ఏం చేస్తారు, ఎట్లా మెకానిజం ఏం చేస్తారు, దాన్ని అమలు చేయడానికి అవసరమైన ఎలాంటి మెకానిజం చేస్తారని దాన్ని బట్టే అమలు తీరుంటుంది. ఫస్ట్ టైం భారతదేశంలో మీరు అన్నట్టుగా సాహసోపేతమైన నిర్ణయం, మొట్టమొదటి నిర్ణయం కనుక ఇది అమలు చేసే క్రమంలో కర్ణాటక మనకు రోల్ మోడల్ నిలుస్తుంది అనుకుంటున్నాను. విఫలమైతే దానికి ఏం చేయాలని గుణపాఠాలు నేర్చుకుంటాం. సఫలమైంది అనుకుంటే దాన్ని అందరం ఆచరిస్తారు. అంతకనే ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఏదైనా మొదలు పెట్టడం కావాలి కదా. ఎక్కడైనా 1,00,000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక అడుగుతో ముందుకు పడుతుంది కనుక ఇది ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. దుష్పరిణామాలు అందరికీ తెలుసు. ఏకరూపేణ సమస్యలు అధికం ఉన్నాయి. కానీ సమస్యలకు పరిష్కారం నిషేధమా లేక అవగాహన అని ఆలోచించాలి. అవగాహన కల్పించిన మొట్టమొదటి ఏంటంటే నిషేధం కంటే అవగాహన కల్పించి, నిషేధం తర్వాత కూడా అవగాహన కల్పించాలి. ఆ నిషేధం అమలు కావాలంటే అవగాహన కల్పించాలి. అప్పుడు మాత్రమే సాధ్యం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. ఎస్. అలాగే ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్ఫామ్లలో వయసు ధృవీకరణ ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు అతిక్రమించే టెక్ కంపెనీలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా మొబైల్ వదిలేయండి, పుస్తకం పట్టండి వంటి వినూత్న కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతున్నట్లు ప్రకటించింది. అలాగే డిజిటల్ అడిక్షన్ నుండి రాబోయే తరాలను రక్షించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.